అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. యువతులను ఎరగా వేసి ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను టార్గెట్ గా చేసుకుని కోట్లు దండుకుంటున్నారు కేటుగాలు. ముందుగా ఫోన్లో పరిచయం పెంచుకొని ఇంటికి పిలిచి మెల్లగా టార్గెట్ చేస్తున్నారు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే బాండ్ రాయించుకుంటున్నారు. ఈ ట్రాప్ లో ఓ రిటైర్డ్ ఉద్యోగి చిక్కుకొని 25 లక్షల రూపాయలను ఇచ్చి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాకుండా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద 3 తులాల బంగారు, 8 లక్షల నగదును తీసుకున్నారు. విఆర్ఓ వద్ద నుంచి 7 లక్షలు తీసుకుని లక్షకు బాండు రాయించుకున్నారు. ఇక ఫిజియోథెరపిస్ట్ నుంచి 10 లక్షలు, కిరాణా కొట్టు నిర్వాహకుడి నుంచి 14 లక్షలు, హోటల్ నిర్వాహకుడి నుంచి 25 లక్షలు వసూలు చేశారు. తాజాగా ఓ పురోహితుడిని పూజ పేరుతో ట్రాప్ చేసి 25 లక్షలను డిమాండ్ చేయగా 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టించి డబ్బును తీసుకున్నారు. 5 రోజుల కిందట మరో 10 లక్షలు డిమాండ్ చేయగా ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. అయితే ఈ దందాకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. హనీ ట్రాప్ అని చెప్పేసి కొంతమంది వాళ్ళ దగ్గర సొసైటీలో కొద్దిగా పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళని హనీ ట్రాప్ అని వాళ్ళని పిలిపించేసి వాళ్ళు ప్లాన్ ప్రకారము ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నమ్మించి అతన్ని నమ్మించి రూమ్లో పోయిన తర్వాత న్యూడ్గా అతని ఫోటోలు, వీడియోలు తీసి అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దయచేసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానీ, అనంతపురం డిఎస్పీ గారిని కానీ సంప్రదించవచ్చు.